అందరికీ నమస్కారం. మనం ప్రజెంట్ శివశక్తి ఆర్ట్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇది మనకు ఆటోనగర్ నుంచి లోపలికి వెళ్తే, సర్కిల్ నుంచి లోపలికి వెళ్తే ఉంది. ఎంత నుంచి ఉన్నాయన్న రేంజ్ ఇవి అమౌంట్ వచ్చేసి మనకి 3K నుంచి స్టార్ట్ అన్న. 3K నుంచి 35K దాకా ఉన్నాయి. 35K దాకా ఉన్నాయి. అంటే 3K అంటే ఎన్ని ఫీట్ల వినాయకుడు అన్న? 3Kలో మనకి 2 ఫీట్ల వినాయకుడు వస్తుంది. 2 ఫీట్ల వినాయకుడు. ఇప్పుడు ప్రజెంట్ ఈ కృష్ణ విగ్రహం ఉంది కదా, ఇది ఎంత పడుతుంది అన్న? 2 ఫీట్ల వినాయకుడు ఇది వచ్చేసి మనకి 5,000 పడుతుంది. ఎందుకంటే క్లాత్ డెకరేషన్ ఉన్నాయి కాబట్టి. ఈ క్లాత్ డెకరేషన్ ఉంది కాబట్టి 5,000 పడుతుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న మీరు? ఇవన్నీ ముంబై పెన్ అన్న. ముంబై నుంచి వచ్చాయా? అంటే ఇప్పుడు ఈ కుందన్ వర్క్ అంతా మీరు చేశారా, లేకపోతే అక్కడే చేసి ఇక్కడికి వచ్చింది అన్నట్టు? చేసినవి ఇక్కడ తీసుకొని వస్తాం లారీలో. ఓకే ఓకే. అంటే ఇప్పుడు దాదాపుగా అన్ని సేల్ అయిపోయాయి అంటారా? ఒక 40% సేల్ అయిపోయినాను, ఇంకా 60% ఉన్నాయి. అంటే ఇవన్నీ ఒకటే యూనిక్ మోడలా? ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ కృష్ణ విగ్రహం ఉంది కదా, ఇలాంటిది ఇంకోటి కావాలంటే మనకు దొరుకుతుందా? దొరకదన్న, ఒక్క పీస్కి ఒకటే మోడల్. మళ్ళీ కావాలన్నా మనం తెప్పియలేము, దొరికేది కూడా. ఓకే ఓకే. ఇప్పుడు ఈ శివుని విగ్రహం ఎంత పడుతుంది అనేది? శివుని వచ్చేసి మనకి 24,000 దాకా వస్తుంది. 24,000 దాకా వస్తుంది. 5.5 feet అది. ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని విగ్రహాలు సోల్డ్ అవుట్ అని కూడా పెట్టారు. చాలా అంటే చాలా బాగున్నాయి వినాయకుల్లో. మీరు చూసుకోవచ్చు, ఇలా సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు, ఇలా పాముల మీద నిల్చొని నాట్యం ఆడుతున్నట్టుగా శ్రీకృష్ణుని రూపం మనం చూడవచ్చు ఇక్కడ. ఇంకా గరత్మంతుని పైన విష్ణుమూర్తిలాగా కూర్చొని ఉన్నాడు ఇక్కడ. మరో 15-20 డేస్లో మనకు వినాయక చవితి అయితే ఉంది మన దగ్గర. ఇక్కడ అన్ని యూనిక్ మోడల్స్ అండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లు అన్ని డిఫరెంట్ ఐడల్స్, ఒకటి దాన్ని పోల్చి ఇంకొకటి ఉండదు. చాలా వరకు చాలా అంటే బాగున్నాయి. ఇవి ముంబై నుంచి వచ్చిన వినాయకుల్లో, వాళ్ళు డైరెక్ట్ అక్కడి నుంచే తీసుకొని వచ్చారు. ఇప్పుడు చూసారు కదా, కూర్చొని ఉంది గణపతి, చాలా వరకు ఉంది. సోల్డ్ అవుట్ అని పెట్టారు బోర్డు. పాములతోనే ఉంది వినాయకుడు, చాలా అంటే చాలా బాగుంది. ఇది చూస్తున్నారు కదా, మనకు మెరూన్ కలర్ క్లాత్తో అయితే వినాయకుని అయితే తయారు చేశారు. మెల్లో కూడా మంచి కండువ చాలా బాగుంది. మన కిరీటం కూడా చూసుకున్నట్లయితే మొత్తం కుందన్ వర్క్, అన్ని కుందన్స్తో అయితే సూపర్ రెడీ చేశారు. ఇది చూస్తున్నారు కదా, మన భూమి మీద నిల్చున్నట్టుగా ఉంది గణపతి. చాలా ముద్దుగా ఉంది గణపతి. చేతిలో ఒకటి మాల పట్టుకున్నాడు, ఇంకో చేతిలో శంకు ఉంది. కిరీటం కూడా చాలా బాగుంది. ఇదేమో కూర్చున్న గణపతి. ఈ గణపతి మెల్లో దండ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. కిరీటం కూడా కుందన్ వర్క్తో సూపర్గా కనిపిస్తుంది. చాలా మంది అడుగుతుంది ఆంధ్ర నుంచి అయితే ఈ ఐటమ్ దొరకదు వాళ్ళకి ఆంధ్రాలో. వేరే మోడల్స్ ఉంటాయి అంతా. ఇప్పుడు 3 feet నుంచి 1.5 feet నుంచి 6 feet వరకు ఉంటుంది మన దగ్గర. 1.5 feet నుంచి 6 feet. స్టార్టింగ్ ప్రైస్ 3,000 ఈ సైజ్. ఇవన్నీ 2 feet. ఇంకా ఇందులో 400 మోడల్స్ అక్కడ ఉన్నాయి గోడాంలో, వేరే గోడాంలో. ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే దాదాపుగా 1.5 feet నుంచి 6 feet వరకు అన్ని గణపతులు అయితే ఇక్కడైతే ఉన్నాయి. ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అన్ని యూనిక్ మోడల్సే, ఒక మోడల్కి పోల్చి ఇంకో మోడల్ లేకుండా అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రజెంట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ కృష్ణుని రూపంలో, మళ్ళీ ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న నరసింహస్వామి రూపంలో అన్ని వినాయకులు అయితే ఇక్కడైతే ఉన్నాయి. మీకు ఒక్కొక్కటి అయితే వీడియో అయితే దీంట్లో చూపిస్తాను. మీరు ఒకవేళ బుక్ చేసుకోవాలనుకుంటే నేను ఇక్కడ నెంబర్ అయితే యాడ్ చేస్తాను. ఆ నెంబర్ ప్రకారం మీరు కాల్ చేసైనా లేకపోతే డైరెక్ట్ అయినా విజిట్ చేసి అయితే బుక్ చేసుకోవచ్చు. మన హన్మకొండ నుంచే కాకుండా దాదాపు ఆల్ ఓవర్ తెలంగాణ నుంచి అంతటి నుంచి బుక్ అవుతున్నాయి విగ్రహాలు. ఇప్పుడు రీసెంట్గా నా ముందే ఒకళ్ళు యాదగిరిగుట్ట నుంచి అయితే బుక్ చేసుకున్నారట. ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి. మన హన్మకొండలో ఎక్కడా కూడా ఇటువంటి విగ్రహాలు అయితే లేవు. ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకులు అయితే మనం చూసుకోవచ్చు.
చూస్తున్నారు కదా ఈ విగ్రహము, ఇది వైజాగ్కి సేల్ అయిపోయింది. వైజాగ్ వాళ్ళైతే దీన్ని వచ్చి తీసుకొని వెళ్ళారట, బుక్ చేసుకున్నారట.